నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో జైల్లో పుష్ప ఆట, బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ విడుదల వాయిదా. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ చేశారు నిన్న. ఇది మొత్తానికి తెలంగాణలో అరెస్టులు పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు మామూలుగా గాలే. ఇప్పుడు నిన్నటిదాకా ఏం జరిగింది? మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన పంచాయతీ. విష్ణు ఏడిపోయిండు, మనోజ్ ఏడిపోయిండు, మోహన్ బాబు ఎవరిని కొట్టిండు, ఎవరిని తిట్టిండు, ఇదంతా ఆయన అరెస్ట్ అవుతుండే, ఆయన బెయిల్లో ఉండు, ఆయన జైల్లో ఉండు, ఇది కథ నడిచింది. ఇదంతా ఒక టైం పాసు, ప్రజలకు ఉపయోగపడిన ప్రచారం. ఇటు మీడియా కానీ గవర్నమెంట్ కానీ ఎంటర్టైన్ చేస్తున్నట్టే ఉంది. నిన్నటిదాకా మోహన్ బాబు అయింది. నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా ఆల్ ఆఫ్ సడన్గా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. మరి డిసెంబర్ 5 రోజు ఎప్పుడో ఎఫ్ఐఆర్ అయింది. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 11 దాకా ఏం చేశారు, 13 దాకా తెలియదు. కానీ డిసెంబర్ 13 నాడు ఢిల్లీలో ముఖ్యమంత్రి ఉండు, ఇక్కడైనా అరెస్ట్ అయ్యిండు. ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఉండి ఏం చెప్తుండు, ఇంకో కింద ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? మహిళ చనిపోతే కేసు పెట్టరా. ఎప్పుడు చనిపోయింది? ఏ రోజు చనిపోయిందండి? ఏ రోజు చనిపోయింది? ఏ రోజు అరెస్ట్ చేశారు? ఏ రోజు ఎఫ్ఐఆర్ అయింది? ఆయనకు హైకోర్టుకు పోయి క్వాష్ పిటిషన్ వేసుకునే దాకా అవకాశం ఇచ్చి ఎందుకు ఇచ్చారు? నిజంగానే మహిళ అల్లు అర్జున్ వల్లనే చనిపోతే, అల్లు అర్జున్ వల్లనే చనిపోయిందని ఎట్ట చెప్తారు? మహిళ 4th రోజు ఆ ప్రీ రిలీజ్ ఏదైతే ఈవెంట్ ఉందో, బెనిఫిట్ షో ఉందో, సంధ్యా థియేటర్ యాజమాన్యం, ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్లో ఉన్న సంధ్యా థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి ఏసీపీకి ఒక లెటర్ పెట్టుకుంది. ఏమని పెట్టుకుంది? డిసెంబర్ 2 రోజు మేము 4వ తారీఖు సాయంత్రం పూట పుష్ప 2 సంబంధించి బెనిఫిట్ షో వేస్తున్నాం, బందోబస్తు కల్పించండి. ఎందుకు అంటే ఆ బెనిఫిట్ షోకి ఆ సినిమా హీరో, హీరోయిన్, ఆ యూనిట్ మొత్తం, ఫిల్మ్ యూనిట్ మొత్తం వస్తుంది, క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఫ్యాన్సు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని వాళ్ళు పెట్టుకున్నారు లెటర్. ఏం చేశారు మీరు? డిసెంబర్ 2 రోజు పెడితే డిసెంబర్ 4 బందోబస్తు తీయలే. ఆ పోయిన పోలీసులు కూడా వాళ్ళు కూడా మామూలు ప్రేక్షకులు లెక్క చూడటానికి పోయారట. మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవాళ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. మీరేం చెప్తున్నారు? చనిపోతే ఎందుకు అరెస్ట్ చేయకూడదని. చనిపోయింది ఎవరి వల్ల? మీ పోలీస్ యంత్రాంగం వైఫల్యం వల్ల చచ్చిపోయారు. ఏ పోలీస్ ఆఫీసర్ని మీరు సస్పెండ్ చేశారు? స్వయానా డీసీపీ గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు? మాకు సమాచారం లేకుండా వచ్చిండు అని చెప్పారు. అది నిజంగానే ప్రజలు నమ్మారు. నిన్న హైకోర్టులో లెటర్ ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళు ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నారు. మేము సమాచారం ఇచ్చిన 2 డిసెంబర్నే 2 డేస్ ముందే అని చెప్పారు. అప్పుడు ఏం చెప్పిండు హైకోర్టులో గవర్నమెంట్ అడ్వకేటు? లేదు లేదు మేడం, సమాచారం అయితే ఇచ్చారులే, కానీ మా దగ్గర స్టాఫ్ సరిగా లేదు, వేరే బందోబస్తులకు వెళ్ళారన్నారు. మరి ఈరోజు సోయి లేదా మీకు? ఆ రోజు సోయి ఉండి మీరు ఏం చేయాలా? మాకు బందోబస్తు ఏర్పాటు చేయడానికి కానిస్టేబుల్స్ స్టాఫ్ లేరు కాబట్టి పుష్ప 2ని ఆయన హీరో ఉండగా అల్లు అర్జున్ మీరు రాకండి, ఆగండి, ఇంకో రోజు పెట్టుకోండి అని చెప్పాలా? చెప్పారా? నోటీస్ ఇచ్చారా? అట్లని హౌస్ అరెస్ట్ చేశారా? ఏ ప్రజా ఉద్యమాల కోసం పొలిటికల్ పార్టీలు, సామాజిక సంఘాలు, విద్యార్థి సంఘాలు ఏదైనా పిలిపిస్తే 2 రోజుల ముందే అరెస్ట్ చేసి లోపటేస్తారు. హౌస్ అరెస్టులు ఏం దీంట్లో ఎందుకు చేయలే? ఎడిపోయింది మీ ముందు చూపు? దీనికి ముఖ్యమంత్రి గారు ఇండియా టుడే కాంక్లేవ్లోనే ఆడ కూర్చొని మహిళ చనిపోతే ఎందుకు జైల్లో పెట్టరు, కేసు పెట్టరా అంటాడు. పెట్టాలా దానికి? కానీ కారణం ఎవరు? వాళ్ళ మేము పెట్టాలి. కారణం ఎవరు? ప్రభుత్వం ఇవ్వాలా. పెడితే గిడితే ప్రభుత్వం మీద పెట్టాలా. ఇది ఒకవైపు జరుగుతుంది. మళ్ళీ రేపో మాపో కేటీఆర్ దట కార్ రేసింగా ఏదో ఉంది కదా, గవర్నర్ అనుమతి ఇచ్చిండు, అరెస్ట్ ఉంటుంది అని ఒక లీకులు. మళ్ళీ దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్లు. ఎట్లా అరెస్ట్ చేస్తారు? కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అగ్నిగుండం అయిద్ది అంటాడు ఒక ఆయన వచ్చి బయటికి. అగ్నిగుండం అయిద్ది అట రాష్ట్రం. ఆయన ఏదో సుభాష్ చంద్రబోస్ లెక్క ఆయన అరెస్ట్ చేస్తానంటే అగ్నిగుండం అయిద్దట. ఇది ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు ఎంటర్టైన్ చేస్తున్నాయి, ప్రజలని గాలి కుదిరేశారు. ఇది కాగానే మళ్ళీ మోహన్ బాబు దద్ద ఆయన హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యింది, అరెస్ట్ అవుతారా అయింది. ఇక ఇగో ఉదయం అవుతారు, సాయంత్రం అవుతారు, పోలీసులు ఉన్నారు, పోతండు వత్తండు. ఇవన్నీ ఎవరికి ఉపయోగం? దీనివల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగమా? అరే, ప్రజలకు సంబంధించిన రైతు భరోసా గురించి ఏంది, రైతు రుణమాఫీ గురించి ఏంది, ఇవన్నీ ఫీజు రియంబర్స్మెంటు 6,000 కోట్లు పెండింగ్ పడి పిల్లలకి సర్టిఫికెట్లు ఇట్లే. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి కాలేజీలో సర్టిఫికేట్లు ఇక వాళ్ళు అలోలు వచ్చినాయని ఏడుస్తున్నారు. వాళ్ళ గురించి పట్టించుకుంటూ లేడు. ఎగ్జామ్ ఉంటే హాల్ టికెట్లు ఇట్లే కాలేజీ యంత్రాంగం. ఎందుకు? వాళ్ళకి ఫీజులు ఇవ్వాలి. మరి ఇవన్నీ పట్టించుకోకుండా అంత ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం దాని చుట్టూ తిరుగుతున్నాయి. అంత హైపు. ఇప్పుడు ఇదే ఉంటుంది. ఇక ఈ నెలల తరబడి ఏదో ఒక ఇష్యూ పట్టుకుంటాం, దాన్ని పట్టుకొని ఇక చుట్టూ తిప్పుతూ ఉంటారు. ఇక రేపో మాపో ఈ కార్ రేసింగ్ అంటారు, దాని తర్వాత మోహన్ బాబు దొద్ది, దాని తర్వాత ఇంకొకటి దొస్తుంది. దీనికి ఎండు లేదు. ఇది పుష్ప 2కి సంబంధించి అసలు అంటే అల్లు అర్జున్ని ఆల్ ఆఫ్ సడన్గా అరెస్ట్ చేసేదాని వెనక అసలు ఏముంది? దీని వెనక పెద్ద ఎంత తతంగము, యంత్రాంగము, దీని వెనక కుట్ర,
దీని వెనక కాన్స్పిరసీ ఉందా అనే ఒక డౌట్ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుతుంది బయట. ఎందుకంటే 5వ తారీఖు ఎప్పుడు జరిగింది ఇష్యూ, ఎఫ్ఐఆర్ అయింది. 11 వాళ్ళు కోర్టుకు పోయిన దాకా ఏం మాట్లాడలే. 13 రోజు నిన్న పోయి అరెస్ట్ చేశారు ఆల్ ఆఫ్ సడన్గా. ఏంటి దీని వెనక ఏమైనా మ్యానిపులేషన్ ఉందా? ఏదో కొన్ని వాళ్ళ కుటుంబ పంచాయతీలా, లేదంటే పొలిటికల్ పంచాయతీలా? దీని వెనక రాజకీయం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నేపథ్యం, ఈ రాజకీయాలు రంగుబూసే కార్యక్రమం అల్లు అర్జున్కి స్టార్ట్ అయిందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే కరెక్ట్గా దీనికంటే 2 రోజుల ముందో, ఒక రోజు ముందో అల్లు అర్జున్ను రాజకీయ ఆరంగేట్ర చేస్తాడు, పీకేతోని మాట్లాడిండు. పీకే ఉంటాడు కదా రాజకీయ స్ట్రాటజిస్టు, ఆయనతో మాట్లాడిండు, ఆయనతో చర్చించిండు. మీరు సామాజిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేయండి అని ఆయన చెప్పిండు అని చెప్పి ఒక చర్చ బయటకు వచ్చింది. మరి ఇట్లా వస్తాడు, ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఈయన బయటకు వస్తే ఈ కొన్ని రాజకీయ పార్టీలు భవిష్యత్తు అంధకారం అయింది, పాతాళంలో తొక్కబడతాయి అని భయపడరా? ఏ రాజకీయ పార్టీలకు ఆయన బయటకు వస్తే ఎఫెక్ట్ ఉంటుందని భావించారు. ఎందుకంటే 5వ తారీఖు అయితే 13 దాకా మాట్లాడకుండా 13 రోజు వేయటం, 12, 11 రోజు ఈ చర్చ వచ్చింది. ఏది ఆయన రాజకీయాల్లోకి వస్తాడట, రాజకీయాల్లోకి ఎంట్రీ చేస్తాడట అని చెప్పి ఈ చర్చ వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. ఇవన్నీ చర్చ నడుతున్నాయి. మరి దీని వెనక సినీ కుటుంబాల మధ్య పంచాయతీ ఉంది. ఇప్పుడు ఆ పంచాయతీ, ఆ కుటుంబాలు పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఇవాళ సినీ రంగంలో ఏ కుటుంబాన్ని అయితే కనీసం ఒక పల్లెత్తు మాట అంటే వాళ్ళ భవిష్యత్తు అంధకారమే ఉన్న పరిస్థితి కొన్ని కుటుంబాలకు ఉంది. అట్లాంటి వ్యవస్థ, అట్లాంటి వ్యక్తులు, అట్లాంటి కుటుంబాలు ఏమన్నా ఇట్లాంటి ప్రొవోకేట్ చేశారా? లేదా రాజకీయ పార్టీల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీల ప్రభావం ఏమైనా ఉందా తెలియదు. కానీ మొత్తానికి ఇక్కడ బకరా అయింది అంటే తెలంగాణ ప్రభుత్వం అయింది. ఈ అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం అయింది. ఎందుకంటే ఈ సినిమా రంగులు తెలంగాణ ప్రజలకు అంటావు, ఎంత నువ్వు మొత్తుకున్నా అంటావు, కానీ ఈ ఎఫెక్ట్ అక్కడ ఉంటుంది. మరి అక్కడ ఉంటుంది కాబట్టి బకరా అయిందంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రలోభాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని నమ్మి మళ్ళీ ఆయన స్టేట్మెంట్లు ఇస్తాడు. అరెస్ట్ చేయకూడదా, కేసు పెట్టకూడదా అంటే అసలు రిలవెన్స్ లేకుండా పెట్టు, ఎవడొద్దాడు. కానీ రిలవెన్స్ ఉండాలి కదా. ఆయన 2వ తారీఖు లెటర్ పెట్టుకున్నాక నువ్వు 4వ తారీఖు బందోబస్తు ఇలాక మీ సమన్వయ లోపం వల్ల చనిపోతే అభద్రతాభావానికి పరాకాష్ట అయిందా? అల్లు అర్జున్ అరెస్ట్పై మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిండు. హైదరాబాద్తో మృతి చెందిన వారి విషయంలో సీఎం రేవంత్ను అరెస్ట్ చేయాలని వ్యాఖ్య. రేవతి మరణానికి పాలకులే కారణం, రేవంత్ సోదరుల అంశంలోనూ చట్టం ఎలాగే స్పందించాలి. వాస్తవం కూడా అది హరీష్ రావు చెప్తుండు. నిజంగానే చట్టం, ఇప్పుడు చట్టం తన పని తాను చేసకపోతే చట్టం ముందు అందరూ ఒకటే అంటాడు రేవంత్ రెడ్డి గారు. చట్టం ముందు అందరూ ఒకటే అయితే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీలు నడిచర్లో ఉన్నాయి, నా కాడ కాగితాలు ఉన్నాయంటే ఏ కాలేజీలు గోలలేదు. మరి చట్టం అక్కడ పనిచేయలేదు. మీ బ్రదరు తిరుపతి రెడ్డి గారి ఇల్లు దుర్గం చెరువులో ఉందని బయట ప్రచారం జరుగుతుంది, ఏ చట్టం ఆడ పనిచేయలేదు. ఇదే కేటీఆర్ ఎక్కడైతే విమర్శ చేసిండో ఆయన ఫామ్ హౌజు అక్రమంగా నిర్మించిండని మీరే డ్రోన్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి ఆయన ఇటుకు కూడా బేకలేదు, చట్టం పనిచేయలేదు. అది ఏ పార్టీ అనగాని. అంటే చుట్టం కొంతమందికి అవుతుందా అని చూస్తే అట్లే అవుతుంది. అంటే ఆ చట్టాన్ని మీకు అవసరం అయినప్పుడు చట్టం నిజంగానే తన పని తాను చేసకపోతే 5వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే 5వ తారీఖు అరెస్ట్ కావాలి. ఎందుకు కాలే? మహిళ మరణించింది 4వ తారీఖు సాయంత్రం నైటు, 5వ తారీఖు ఎఫ్ఐఆర్ చేశారు. 5వ తారీఖు డీసీపీ గారు బయటకు వచ్చి మాకు అనుమతి లేకుండా వచ్చిండు అన్నారు. ఇమీడియట్గా అరెస్ట్ కావాలిగా. నిజంగానే కావాలంటే చేయాలంటే మీరు చట్టం చేస్తే సరే, ఎందుకు ఇవాళ చేశారు అనేది పక్కన పెడితే, ఇక 5వ తారీఖు అయితే 13వ తారీఖు దాకా నువ్వు మాట్లాడకుండా 6 రోజులు ఉండవంటే మరి చట్టం ఆ మధ్యలో నిద్రపోయిందా? నిద్రపుచ్చారా పాలు పోసి? ఏంది దీని వెనక? ఇగో వీటన్నిటిని బట్టి ఏం అర్థం చేసుకోవాల్సి వస్తుందని, దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది ఈ అరెస్టు వెనక. ఈ అరెస్టు నేపథ్యం చూస్తుంటే అట్లా అనిపిస్తుంది అనేది బయట చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్కి అండగా చిరంజీవి ఉండట. మరి ఇది ఆంధ్రజ్యోతి రాసింది. మరి ఆడనుండవు రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి మన తెలంగాణలో పుష్ప 3.0 ఆట. అల్లు అర్జున్ అరెస్టు, రిమాండ్, బెయిలు, జైలు. సంధ్యా థియేటర్ తొక్కేసలాట కేసులో రోజంతా నాటకీయ పరిణామాలు. బెయిల్ వచ్చిన జైల్లోనే. పుష్ప 1, పుష్ప 2 రిలీజ్ అయింది, కానీ పుష్ప 3 నిన్న రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిండు. అదే బ్యానర్ పెట్టింది మన తెలంగాణ. పుష్ప 3 సినిమా పెద్ద సినిమా ఇది.
ఇప్పుడు పుష్ప 1కి 2కి లిమిట్ ఉందో 3 అవర్స్ 2.5 అవర్స్, కానీ దీనికి లిమిట్ లేదు. ఎన్ని రోజులైనా నడుతుంది ఇది. ఇక రోజులు ట్విట్టరు, ఫేస్బుక్, సోషల్ మీడియాలో నడుతూనే ఉంటుంది. ఇక మీడియాలో అది రిలీజ్ చేసిండు. దానికి సంబంధించి నాటకీయ పరిణామాలు అంటే, ఈ నాటకీయ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళీ ఈ నాటకీయ పరిణామాల్లో స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్టం తన పని తాను చేసకపోద్ది, ఏం కేసులు పెట్టొద్దా, సినిమా హీరోలు ఏమైనా సైనికులా, ఇవన్నీ కరెక్టే మీరు చెప్పినవి. చట్టం తన పని తాను 5వ తారీఖు నుంచి ఎందుకు పనిచేయాలా, 13 వరకు 13 రోజే ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా పనిచేయాల్సి వచ్చింది. దీని వెనకున్న కుట్ర అయింది, దీని వెనకున్న మ్యానిపులేషన్ అయింది, దీని వెనకున్న వ్యక్తులు, శక్తులు ఎవరు, ఇది ఇవాళ బాగా బయట చర్చ నడుతుంది. ప్రాణాలు పోయినా కేసు పెట్టాలా, కానీ ప్రాణాలు పోవడానికి కారణమైన ప్రభుత్వ యంత్రాంగం పైన పెట్టాలా. ప్రభుత్వ యంత్రాంగం లోపమే ప్రాణాలు పోవడానికి కారణం. మీరు ప్రాణాలు పోయినా కేసు పెట్టొద్దా అని ఏదో మళ్ళీ సింపతి చూపించినట్టు చూపిస్తున్నావు. నువ్వు సింపతి నిజంగానే చూపిస్తే ఇప్పుడు ఇవాళ లగచర్లో మీరు పెట్టిన జైల్లో పెట్టిన వాళ్ళు ఎంతమంది రైతులు, ఒక్కడికన్నా బెయిల్ వచ్చిందా? అల్లు అర్జున్కి ఎట్లా వచ్చింది మరి? బిఎన్ఎస్ యాక్ట్ 105 కింద మీరు పెట్టారు, ప్రాణాలు పోయినా కేసు పెట్టొద్దా అని ఎఫ్ఐఆర్ చేశారు. 105 10 years ఇంప్రిజన్మెంట్, నాన్ బెయిలబుల్ కేసు అది. మరి ఎందుకు వచ్చింది ఆయనకి బెయిలు? మరి లగచర్లలో రైతులు ఆవేదన, వాళ్ళ భూమి పోతుంది, వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం అది, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి ఆందోళన చేస్తే కలెక్టర్ పైన దాడి చేసిండని మీరు కేసు పెడితే, అదే కలెక్టర్ గారు బయటకు వచ్చి నా పైన దాడి జరగలేదని చెప్తే, కొన్ని పదుల సంఖ్యలో రైతులను తెసిపోయి బేడీలేసి లోపల పెట్టి, ఆ బేడీలేసి లోపల పెట్టిన ఒక ఖైదీకి, ఒక అక్యూజ్డ్కి గుండె నొప్పి వచ్చిందంటే హాస్పిటల్కి బేడీలేసి గొలుసులు వేసి తీసుకొస్తే అట్టేట చేస్తారని మళ్ళీ ముఖ్యమంత్రి గారు అంటారు. ఈ సంపినోడే సంతాపం చేల్పినట్టుంది. అసలు ఆయన జైల్లోకి ఎట్టబోయింది మరి, అది చెప్పాలి కదా. బేడీలు వేశారు, సస్పెండ్ చేశారు 2 జైలుని. అసలు జైల్లో పెట్టినందుకు మిమ్మల్ని ఏం చేయాలా? ప్రభుత్వాన్ని నిందించొద్దా? రైతులండి, అన్నదాతల వాళ్ళు, వాళ్ళ భూమి పోతుందో, వాళ్ళ ప్రాణాలకు సంబంధించిన, వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం అది. ఆవేదన ఉంటుంది, ఆందోళన ఉంటుంది, దాడులు చేస్తారు, అంటే ఎమోషన్స్ ఉంటాయి. అర్థం చేసుకోరా మీరు? సరే పెట్టారు, కేసు పెట్టారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవచ్చు కదా. అది కూడా లేదు, జైల్లో ఉన్నారు, 4 రోజులకు 5 రోజులకు బెయిల్ రావాలి కదా. ఇగో ఇట్లాంటి వ్యక్తులకు మరి మీరే అంటున్నారు చంపినోడిని జైల్లో పెట్టొద్దా అని. మరి వాళ్ళు ఎవరిని చంపారు, ఎందుకు బెయిల్ రావట్లే? మీరు ఎవరైతే మీరు అల్లు అర్జున్ చంపితే జైల్లో పెట్టొద్దా, ప్రాణాలు పోయినా కానీ కేసులు పెట్టొద్దా అంటున్నారు. ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తికే వితిన్ అవర్స్లో బెయిల్ వస్తుంటే, ఏ ప్రాణం తీయని పాపం ప్రజల ప్రాణాలను కాపాడడానికి అన్నం పెట్టే రైతులు నీ జైల్లో బేడీలు వేసి పెడుతుంటే ఎందుకు బెయిల్ రావట్లేదు? వ్యవస్థ ఎడిపోతుంది. ఇది వ్యవస్థలో లోపం కాదా? ఏ రైతుకు బెయిల్ ఇస్తే ఆడిపోతాడు, దేశం విడిచి పారిపోతాడా? ఇక మీరు అంటున్న సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఫ్లైట్ ఎక్కితే అమెరికా పోతారు, రైతు ఆడిపోడు, బస్సు ఎక్కితే ఇంటికే పోతాడు. రైతు ఇంటి దగ్గర తప్ప ఆడ ఉండడు, పోవటానికి కూడా సోర్స్ లేదు, పోడు. నీతి నిజాయితీ ఉంటుంది వాళ్ళకి. నువ్వు పోలీస్ స్టేషన్లో ఒక మాట చెప్పారు, రేపు ఉదయం 8ంటికి రావంటే 7:30కే వచ్చి కూర్చుంటాడు ఆడ. ఎందుకంటే నేను మాట ఇచ్చిన ఎస్ఐ గారికి ఏమన్నా అయిద్దేమని భయం వాళ్ళకి. అంటే ఇవాళ వ్యవస్థలో ఎట్టుందంటే, వ్యవస్థను గౌరవించేటోడే బలి అవుతుండు. వ్యవస్థను గౌరవించకుండా వ్యవస్థ పైన వ్యతిరేకంగా మాట్లాడుతారు, వాడికే మేలు జరుగుతుంది అన్నట్టుంది ఇవాళ చూస్తుంటే. ఇది మన తెలంగాణ సంబంధించి. రైట్, మన నవ తెలంగాణ. రాజ్యాంగమే రక్షణ కవచం, ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ భరోసా. పార్లమెంట్లో 75 ఏళ్ల రాజ్యాంగ దినోత్సవంపై చర్చలో లోక్సభ వేడెక్కింది. ప్రతిపక్షాల తరపున సిపిఐఎం ఎంపీ ఆర్ సచ్చిదానందం, వాయనాడు నుంచి తొలిసారి అడుగుపెట్టిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలు తమదైన శైలిలో రాజ్యాంగ హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలు రాస్తున్న తీరును ఎండగట్టారు. పౌరులకు రక్షణగా ఉంటుంది, అందరినీ ఐక్యంగా ఉంచుతుంది. దీన్ని బద్దలు కొట్టేందుకు కేంద్రం యత్నం, రిజర్వేషన్లు బలహీనపరిచే కుట్ర. ఇది సంఘ బుక్ కాదు. కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ధ్వజం ఎత్తారట. రాజ్యాంగమే రక్షణ కవచం. వాస్తవం ఇది. కొంతమందికి అంటే వాస్తవంగా రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసింది. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఒక రక్షణ కవచం కావాలి, మట్టి బిడ్డలకు రక్షణ కవచం కావాలని పెట్టారు. కానీ ఇలా కొంతమంది వ్యక్తులు దాన్ని చట్టాన్ని చుట్టాలు లెక్క వాడుకుంటున్నారు. విజయమాల్యకి రాజ్యాంగం లేదా? నీరవ్ మోడీకి రాజ్యాంగం లేదా? బ్యాంకులకు 1000 కోట్లు, లక్షల కోట్లు ఎగ్గొట్టోడికి రాజ్యాంగం లేదా? అరే బ్యాంకులకు ఒక రైతు 50,000 రూపాయలు తీసుకొని దాని వడ్డీతో 60,000 అయితే కట్టకపోతే తలుపులు బిగుతున్నారు వచ్చి.
తెల్లారి వచ్చి తలుపులు వేసుకొని పోతారు, ఇంట్లో ఏముంటాయి ఈ జీబులలో వేసుకొని పోతారు. ఇక్కడ రాజ్యాంగం అమలు చేస్తున్నప్పుడు, అమలు అవుతున్నప్పుడు నీరవ్ మోదీయో లేకపోతే విజయ్ మాల్యా లాంటి వ్యక్తులు, ఇంకా కొంతమంది సోకాళ్ళు ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తుంటే ఎందుకు అమలు కాదు రాజ్యాంగం? ఎక్కడుంది రక్షణ కవచం? అంటే ఎందుకు లేదు అంటే రాజ్యాంగం బాగానే ఉంది, దాన్ని అమలు చేసే ప్రభుత్వాలు యంత్రాంగం కరెక్ట్ లేదు. దాన్ని అమలు చేసే ప్రభుత్వాలు దాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి దాన్ని ఉపయోగపడేటట్టు చేస్తున్నారు, ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ని సపరేట్ చేస్తున్నారు. ఇక దానిపై నిన్న 75 సంవత్సరాల రాజ్యాంగం వచ్చి దాని సందర్భంగా పార్లమెంట్లో చర్చ జరిగిన సందర్భంగా ప్రియాంక గాంధీ మొట్టమొదటిసారి లోక్సభలో అడుగుపెట్టారు. చాలా అనర్గళంగా మాట్లాడారు. సన్నీళ్లతో స్నానమాట గజగజ అరకొర సోలార్ హీటర్లు అవి పనిచేయట్లేదు, నీళ్లు వేడి చేసేందుకు గ్యాస్ కట్టెల కరువు, 80% హాస్టల్లో ఇదే పరిస్థితి, చాలా భవనాల్లో తలుపులు లేని కిటికీలే, రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత, ముఖం పగిలిపోతుందని విద్యార్థుల ఆవేదన, చేతికందని కాస్మెటిక్ ఛార్జీలు, చలి పంజా విసురుతున్న వేళ చన్నీళ్ళ స్థానంతో ఇలా వాస్తవంగా ఏమైందో తెలిసే తెలంగాణ వ్యాప్తంగా చెలో హాస్టల్ ఏదో పెట్టారు, పిలిపించారు ప్రభుత్వం, అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు, ఇక వాళ్ళకి పోయాలి స్నానం చేపియాలి. మీరు పోండి, తెల్లారుదాం 4 గంటలకు పోండి, స్నానం చేయండి, వాళ్ళు వాడే నీళ్లతోని, వాళ్ళు తాగుతున్న నీళ్ళు మరి తాగండి, వాళ్ళు తింటున్న తిండి తినండి, అప్పుడు తెలుస్తుంది హాస్టల్ పరిస్థితి ఏందనేది, ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అనేది అప్పుడు తెలుస్తుంది మీకు. అప్పుడప్పుడు వారానికి 10 రోజులు పోయి అక్కడ స్నానం చేసి అక్కడే ఉండి 1 గంట 2 గంటలో వాళ్ళు పెట్టే తిని రండి, అప్పుడు మారిద్ది వ్యవస్థ. సన్నీళ్ళ స్నానం ఆడ పాపం ఈ చలికి చిన్న పిల్లలు పాపం ఏం చేస్తారు? కనీసం హాస్టల్లో ఉండే పిల్లలకి సరైన తిండి పెట్టలేని పరిస్థితి, సరైన నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు, సరైన వస్తువులు కల్పించే పరిస్థితి లేకపోతే మన బంగారు తెలంగాణ ఎట్టయింది? ఈ తెలంగాణ దేనికోసం వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? విజయోత్సవాలు మళ్ళీ దీనికి ఎక్కడున్నాయి విజయోత్సవాలు? వాళ్ళకి సరైన టాయిలెట్ పోయేదానికి బాత్రూమ్ లేవు, తాగడానికి నీళ్ళు లేవు, పోసుకోవడానికి సన్నీళ్ళు వేడి నీళ్ళు లేవు, తినడానికి సరైన తిండి లేదు, పురుగులు అన్నం. నువ్వు మళ్ళీ విజయోత్సవాలని సెక్రటరీ 150 కోట్లు ఖర్చు పెట్టి విజయోత్సవాలు చేతి. ఇది ఇల్లే కాదు, కేసీఆర్ ఉన్న ఇది విజయోత్సవాలు అని ఆయన పెట్టిండి. ఎప్పుడు 2023 జూన్ 2కి 10 సంవత్సరాలు కాపుతాలి, దశాబ్ది ఉత్సవాలు అని పెట్టిండి. ఎవరికి కావాలి ఉత్సవాలు? ప్రజలు బాగు చేసే ఉత్సవాలు ఉండాలి కానీ మీ పబ్లిసిటీ కోసం యాడ్ల కోసం ఉత్సవాలు పెట్టి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగు చేయడానికి కోసం ఉత్సవాలు పెడితే యాడ్లు ఇచ్చి దేనికి ఇది ఏమిటికి ఉపయోగపడింది? అదే 150 కోట్లు పెట్టి ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి ఉంటే పిల్లలకి వేడి నీళ్ళు పోసుకుంటోళ్ళుగా. ఇది ప్రభుత్వాల కమిట్మెంట్ ఉండాలి, లేకపోతే ఇది ఇట్లే ఉంటుంది. ఇది నవ తెలంగాణ సాక్షి పేపర్ చూద్దాం. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ త్వరలో నోటీసులు అట, రంగం సిద్ధం చేస్తున్న ఏసీబీ కథం. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న మీడియాకి, టీవీ ఛానళ్ళకి, పొలిటికల్ పార్టీలకి రోజు ఒక స్టఫ్ ఇస్తున్నారు. మొన్నదాకా మోహన్ బాబుది ఒక 2-3 రోజులు నడిచింది సినిమా, అది కాగానే నిన్న అల్లు అర్జున్ నడిచింది. అది పోతుందో లేదో రంగం సిద్ధం చేస్తారట, సిద్ధం చేసుకొని పెట్టుకుంటారు. టీవీ ఛానల్ కెమెరాలు రెడీగా పెట్టుకుంటారు. ఇక ఎందుకంటే రంగం సిద్ధం చేస్తారని ఇచ్చారు, నోటీసులు ఇస్తారట. ఇక నోటీస్ ఇచ్చిన కాడి నుంచి మొదలైంది కథగా. సినిమా మామూలు పెద్ద సినిమా అవుతుంది. ఇక నోటీస్ ఇచ్చారు, ఆడ అంటించిపోయారు, సంతకం పెట్టిండు, కూసుండు, నిలబడ్డాడు, ఇక రేపొత్తరు మాపోతారు, అయ్యో ఇది పెద్ద తతంగం. అక్కడ పిల్లలకి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు, పోసుకోవడానికి నీళ్ళు లేక సన్నీళ్లతోని ఎముకలు కొరికే సల్లు వాళ్ళు ఉన్నారు. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ 6,000 కోట్లు బకాయి పడి ఎగ్జామ్ రాసేటోడికి హాల్ టికెట్ ఇయ్యరు, పాస్ అయినోడికి సర్టిఫికెట్ ఇయ్యరు, అది ఉంది. ఇక దీనిపైన మాట్లాడే వ్యవస్థ లేదు, పార్టీలు లేవు, మీడియా లేదు. మీడియా కూడా అట్టే తయారైంది. ఇప్పుడు మోహన్ బాబు గెస్ట్ హౌస్లో ఏదో ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఉంది, ఆడికి పోయి కెమెరాలు పెట్టారు. కానీ పిల్లలకి సర్టిఫికేట్లు ఇచ్చేదంటే ఒక్కడో కవరేజ్ చేయలే. పిల్లలకి సర్టిఫికేట్లు ఇట్లా పాస్ అయితే నాకు ఆ జాబ్ పోతుందంటే సర్టిఫికేట్ ఇవ్వని గురించి మాట్లాడినోడు లేడు. ఇవాళ పిల్లలకి స్నానం చేయడానికి చలి, ఎముకలు కొరికే చలిలో చన్నీళ్ళతోనే మేము ఉంటున్నాం, ఆరు బయట స్నానాలు చేస్తున్నాం, పడుకోవడానికి లేదు, ఉండటానికి లేదు, దుప్పట్లు లేవంటే మాట్లాడినోడు లేడు, రాసినోడు లేడు. కానీ మోహన్ బాబు ఇంట్లో మనోజ్ ఎవరు గల్లా పట్టుకుండు, తండ్రిని కొడుకు కొట్టిండా, కొడుకుని తండ్రి కొట్టిండా, ఆడ కాలుకి దెబ్బ తగిలిందా, ఏలుగు దెబ్బ తగిలిందా అని రాస్తున్నారు. అంటే మీడియా యాటిట్యూడ్ ఎట్లా ఉందనేది దీన్ని బట్టి అర్థమైంది. ఎందుకంటే మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం దేనికోసం ఉన్నాం? సమాజాన్ని ఉద్ధరించడానికే, సమాజంలో మరి దేహం మనం బాగు చేయడానికే, దేనికోసం ఉన్నాం? కొన్ని కుటుంబాల్లో ఏలు పెట్టి చూడటానికే. అంటే అదే అనిపిస్తుంది. మళ్ళీ ఫార్ములా ఈ రేసింగ్ అట. నిన్న అల్లు అర్జున్ అయితే
ఇక అసలు ఆ పోలీసులు వచ్చిన కానించి ఆయన ఆడ స్విమ్మింగ్ పూల్లో ఫోన్ మాట్లాడుతున్న కానించి ఆయన బెడ్రూమ్లో పోయిన కానించి డ్రెస్ మార్చుకునే కానించి అన్ని విజువల్స్. ఇక ఆయన మెట్లు దిగి బయటకు వస్తాన కానించి జీబు ఎక్కిన కానించి కారు ఎక్కిన కానించి మళ్ళీ కారు దిగే కానించి రోడ్డు మీద పోతుంటే కూడా మళ్ళీ లైవ్. ఏది ఆడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి పోయిన కానించి ఆడ స్టేట్మెంట్ రికార్డు, ఆ నుంచి గాంధీ హాస్పిటల్ పోయింది, గాంధీ హాస్పిటల్ దిగింది ఎక్కింది, ఆ నుంచి చెంచలు కూడా అందులో దూరతారు కదా జైల్లోకి పోయేటప్పుడు, డోర్ తీసి దూరేది మళ్ళీ బయటకు. ఏంది ఇదంతా? దేనికోసం ఇదంతా? ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇది? ఏం తెలవకపోతే జనాలకి ఇదంతా తెలవకపోతే ఏమన్నా భూమి బద్దలైతే? ఇగో ఇది నడుతుంది. మళ్ళీ కేటీఆర్ది రెడీ అయిందట ఫార్ములా ఈ కేసులో. కేటీఆర్ను త్వరలో నోటీసులు రంగం సిద్ధం చేసిందట ఏసీబీ. ఆ రంగం సిద్ధమయ్యేది లేదు, దీంతో ప్రజలకు ఒరిగేది లేదు. ఒకవేళ నిజంగానే కేటీఆర్ని అరెస్ట్ చేసినా ప్రజలకు ఏం ఒక్క రూపాయి ఉపయోగం లేదు. కానీ ఇది పబ్లిసిటీ. ఇక దీంతో డైవర్షన్ పాలిటిక్స్. ఇవి ప్రజలు వాళ్ళకి ఇచ్చిన హామీలను మర్చిపోవాలి, ఈ మత్తులో ఉంటారు. ఇగో ఇది నడుతుంది. రైట్. ఇక మోహన్ బాబుది కూడా మధ్యంతర ఉత్తర్వులు ఆయన బెయిల్కి పోయిండు పాపం మోహన్ బాబు. పోతే మేము ఇయ్యలేము, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కుదరదని చెప్పారట. ఇక ఆయన మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది. ఇక ఆయన అరెస్ట్ అయింది కోర్టు బెయిల్ ఇవ్వలేదు అని. కేసీఆర్ హయాంలో అప్పులు 3,17,00,000 రూపాయలే, 17,000 కోట్లే. కాంగ్రెసు దుష్ప్రచారం 7,00,000 కోట్లు. ఇది రిజర్వ్ బ్యాంకు నిగ్గు తేల్చిన నిజం. ఇది గమ్మత్తుందన్నమాట. ఇటు ఏపీలో తెలంగాణలో. ఏపీలో కూడా 14,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు ఆగం అడివి చేసిండు. చివరికి బడ్జెట్లో ఏం చెప్పిండు? 6,46,000 కోట్ల రూపాయలు అప్పు అయింది రాష్ట్రానికని పయ్యవల కేశవ గారు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్లో పెట్టిండు. సగానికి సగం తగ్గింది. ఇలా కేసీఆర్ కూడా 7,00,000 కోట్లు అప్పు చేసిండని రేవంత్ రెడ్డి పదే మాట్లాడిండు. ఆర్బీఐ ఇచ్చిన నివేదికల ప్రకారం 3,17,000 కోట్లట. అసలు అది 7,00,000, 3,17,000 కోట్ల, లేదా అక్కడ వాళ్ళు ప్రచారం చేసిన ఏపీలో 14,00,000 కోట్ల, 7,00,000 కోట్ల పక్కన పెడితే మరి అసలు ఈ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎడిపోతుంది వ్యవస్థ అనేది ఆలోచించట్లే. ఈ ప్రజల్ని ఒక మైములో పెడతారు. ప్రజల్ని ఒక మైములో పెట్టి ఒక పొలిటికల్ పార్టీ ఒకవైపు, ఒక పొలిటికల్ పార్టీకి కొంతమంది జనాలు, ఇంకొక పొలిటికల్ పార్టీకి కొంతమంది జనాలు. మా నాయకుడు తక్కువ అప్పు చేసిండంటే మా నాయకుడు అసలు అప్పు అయితే చేసిండు ఎవడైతుంది? ఇది మర్చిపోయారు ప్రజలు. అసలు అప్పు ఎందుకు అవుతుంది? మన నెత్తిపైన అప్పు ఎవడేసినా ఎందుకు వేస్తాడు? వీళ్ళు ముష్టి యుద్ధాలు చేసుకుంటారు ప్రజలు. మా నాయకుడే బెటర్, మా నాయకుడు తక్కువ అప్పు చేసిండు, మీ నాయకుడు ఎక్కువ అప్పు ఎక్కువ తక్కువ చేసిండు కదా నాయన. ఆ అప్పు కట్టాల్సింది మనము. వాడేముంది 5 ఏళ్ళు ఉంటాడు దిగిపోతాడు. మనకేం అప్పులు వేస్తాడో వాడు ఆస్తులు పెంచుకుంటాడే. పెద్ద గెస్ట్ హౌజులు, ఫామ్ హౌజులు, పెద్ద రోల్స్ రాయల్ కార్లు, ఫారెన్లో ఇళ్ళు, ఇతర రాష్ట్రాల ఇళ్ళు యాడ్నుంచి వస్తున్నాయి వాళ్ళకి. మనకు అప్పులు అవుతున్నాయి, రాష్ట్రానికి అప్పులు అవుతున్నాయి, నాయకులకు ఆస్తులు వస్తున్నాయి. యాడ్నుంచి వస్తున్నాయి? ఇది ఆలోచించట్ల ప్రజలు. ఆలోచించకుండా ఇవాళ సోకాళ్ళు యంత్రాంగం, సోకాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టే పొలిటికల్ పార్టీలు చేస్తున్నాయి. కేసీఆర్ అప్పు చేసిండు 7,00,000 కోట్లు అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటారు కేసీఆర్ 7,00,000 కోట్లు అప్పు చేసిండు రాష్ట్రాన్ని దివాళా తీసిండంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? లేదు అసలు కాంగ్రెస్ అప్పులకు పునాదని. అసలు ఎవడు చేస్తేంది? కాంగ్రెస్ చేస్తేంది, కేసీఆర్ చేస్తేంది, జగన్ చేస్తేంది, చంద్రబాబు నాయుడు చేస్తేంది. ఎందుకు అప్పులు దాకా పోవాల్సిన పరిస్థితి వ్యవస్థను క్రియేట్ చేశారు. ఇక దానికి మళ్ళీ మీ నాయకుడు మా నాయకుడు ఎక్కువ తక్కువ ఇక పాపం ఎవడు చేస్తేంది? ఎక్కువ చేస్తేంది, తక్కువ చేస్తేంది. ఇక ఇవాళ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అప్పుల పరంగా చూస్తే ఇలా కేసీఆర్ నేను 3,17,000 కోట్లు చేసినని నమస్తే తెలంగాణ వాళ్ళ పత్రికలో రాసిండు. అంటే 3,17,000 కోట్లు అయితే చేసిండుగా. అది జనం అయితే వేసిపోయిండుగా. ఇదే బంగారు తెలంగాణ. సరే ఆయన అన్ని 7 కాకపోయినా 3 అయితే చేసినట్టు ఒప్పుకుంటున్నారు కదా. 3,17,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలపై నెత్తిపైన పెట్టి నువ్వు బంగారు తెలంగాణ చేసినా నువ్వు చెప్తే మేము నమ్మాలా? ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరంలో 1,00,000 కోట్లు దాకా నియర్లీ అప్పు చేసిండు ఇప్పటికే. మళ్ళీ అయినా 5 ఏళ్ళు 5,00,000 కోట్లు 6,00,000 కోట్లు చేసి నేను కూడా బంగారు అయ్యింది ప్రజాపాలన చేసినా మొత్తం బంగారం అయిపోయిందంటే మేము నమ్మాలి. ఈ బంగారం అయ్యేది, ఈ ఆస్తులు పెరిగేది ఎవరికి? సంపదని సృష్టించి పంచుతా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సంపద సృష్టించేది పంచేది మీకు పంచుకుంటున్నారు. ఎవడికి? రాజకీయ నాయకుల ఆస్తులు పెరుగుతున్నాయి, వాళ్ళ సంపద పెరుగుతుంది. ప్రజల ఆస్తులు పెరగట్లేదు, అప్పులు పెరుగుతున్నాయి. ఇగో ఇది గమనించాలి ప్రజలు. ఇగో మీ నాయకుడు అంటే మీ నాయకుడు అని మనం కొట్టుకోకుండా కాస్త జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది దీని వెనక్కున్న కథ ఏందనేది.
మాతో ఆడుకోవద్దు, అరెస్ట్ చేసిన మా వాళ్ళని వెంటనే ఇడిచిపెట్టిండ్రి. ముఖ్యమంత్రి మనసు ఎందుకు కరుగుతలేదో నిద్రాహారాలు మాని మేము రోజులు గడుపుతున్నాం. ఊర్లో మగ పురుగు లేనేది అనేది లేకుండా పోయింది. తల్లడిల్లుతున్న హీరియా నాయక్ తల్లి కుటుంబం. లగచర్ల గేట్ రోడ్డుపై బాధిత కుటుంబాల ధర్నా. రైతుల్ని విడుదల చేయాలంటున్న ప్రజా సంఘాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండి రైతుకు సంఖ్యలు ఎట్లేస్తారో ఒక బుద్ధి ఉందా మీకు? అసలు ఎవడు మీకు చెప్పింది అన్నాడు. అసలు రైతుని జైల్లో ఎందుకు పెట్టారని వాళ్ళు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనసు గరగతలేదా అంటున్నారు. నువ్వు ఉత్త బేడీలు వేసినందుకు ఏదో పెద్ద సింపతి గెయిన్ చేసిన అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు బేడీలు కాదు జైల్లో పెట్టారట. మొగ పురుగు అనేది ఆ ఊర్లో లేదట. ఇక లగచర్లలో ఆ పాపం మీకు చుట్టుకోదా? మీ గురించి మాట్లాడుకోవట్లేదు అనుకుంటున్నారు జనాలు. కాబట్టి జైల్లో అన్ని రోజులు లగచర్లలో జరిగి దాదాపు నెలగా వస్తుంది. ఇప్పుడు జైల్లో నెల రోజులు 20 రోజులు పెట్టాల్సినంత అంత సినిమా కాదు, అంత కేసు కాదు అది వాస్తవంగా. ఏముంది, రైతులు వాళ్ళు ఆవేదన ఉంటుందండి. ఆవేదన ఉంటుంది, కొట్లాడతారు, ఉద్యమం చేస్తారు, పోరాటం చేస్తారు, గవర్నమెంట్ని అడుగుతారు, నిలదీస్తారు. తప్పేముంది? అదేదో పెద్ద అద్భుతమైనట్టు, ఉగ్రవాదులు అయినట్టు, బాంబు పెట్టినట్టు వాళ్ళకి బెయిల్ రాలే పాపం. ఇయ్యాడదాకా ఎదురు చూస్తున్న నిన్న ధర్నా చేశారట. మాతోనే ఆడుకోవద్దు, మమ్మల్ని ఎందుకు ఇటు చేస్తానని. జానారెడ్డి ఇంటికే మార్కింగ్ అట. రోడ్డు విస్తరణ పనుల కోసం సర్కారు మార్కింగ్ చేసిందట. స్థలం ఇచ్చేది లేదంటున్న మాజీ మంత్రి జానారెడ్డి. ఎన్నో ప్రభుత్వాలను చూసినా కానీ ఇదేంది, సీఎంతో మాట్లాడతానంటే అధికారులకు స్పష్టీకరణ. భూసేకరణపై నటుడు బాలకృష్ణ కూడా అసంతృప్తి. కేబీఆర్ పార్క్పై ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై నీళ్ళనేళ్లు. టెండర్ల దశలోనే వివాదాస్పదంగా మారిన ప్రాజెక్టు. ప్రభుత్వ యంత్రాంగానికి సవాలుగా భూసేకరణ. ఇది చూడండి, ఈ వార్త కంపారిజను. జానారెడ్డి ఇంటికి మార్కింగ్ చేస్తే ఆయన నేను ఎన్నో ముఖ్యమంత్రులు చూసిన, నేను ముఖ్యమంత్రితో మాట్లాడితే వెళ్ళిపోండి అన్నట్టు. మరి ఇదే విషయం మూసీ ప్రక్షాళన పేరుతో రెడ్ మార్క్ చేస్తున్న ప్రజలు చెప్తే పోతారా? ఇదే అధికారులు నేను మాట్లాడకుండా ముఖ్యమంత్రితో అంటే పంపిస్తే పోతారా? బలవంతంగా మార్కింగ్ చేసి చెప్పారు మీ ఇల్లు పొద్దునే కూలిద్దని. ఆ వార్తని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు ప్రజలు. దానికి ఎవరు కారణం? ఇలా ఈ లగచర్లలో మేము ఫార్మా కంపెనీలు పెడతామని బలవంతంగా గుంజుకుంటుంటే అధికారులు అడిగితే నువ్వు కేసులు పెట్టు. మరి జానారెడ్డి గారు జాంతానయ్య అంటాడు. నేను ఇచ్చేది లేదు రా, నేను ముఖ్యమంత్రిని చూసుకుంటే నేను 100 మందిని చూసిన ఇట్లాంటి వాళ్ళని నాకు కరేపాకుతో సమానం అని అంటాడు. ఆపుతావా? వేస్తావా జానారెడ్డి జైల్లో? బాలకృష్ణ నేను ఇచ్చేది లేదన్నాడట. వేస్తావా జైల్లో? వాళ్ళ ఇంచు కథలు నేను అంటున్నారు. మరి ఇదే చట్టం పేద ప్రజలకు ఎందుకు వర్తిస్తుంది? లగచర్లలో ఇవాళ మగ పురుగు లేకుండా జైల్లో ఎందుకు ఉన్నారు అందరూ? మరి ఇక్కడికి వచ్చేటాలకి రేపు మీరు ఎందుకు ఆపుతారు? గ్యారంటీగా ఆపుతారు. జానారెడ్డి ఇట్లా అడ్డం వేస్తే కథం ఆ రోడ్డు ఆగిద్ది. మరి లగచర్లలో పాపం ఆందోళన చేశారు వాళ్ళు రైతులు. మా భూములు మేము బతికేదే దాని మీద, మా భూములు గుంజుకోవద్దని ఆందోళన చేస్తే నువ్వు కేసులు పెట్టి జైల్లో పెట్టావు. ఇక్కడ జానారెడ్డి జాంతానే వెళ్ళిపోంటారు నాయన, మీరు అధికారులు మీకేం తెలుసు, నేను రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడతానట. వెళ్ళిపోయారు. ఇగో పేద ప్రజల చట్టాలు అందరికీ సమానమే అంటారు. చట్టం తన పని తాను చేసుకపోద్ది అంటారు. ఇక్కడ చేసిన పని ఇక్కడ ఎందుకు చేయట్లా చట్టం? ఇక్కడ చట్టం 4 కాళ్ళ మీద పనిచేసింది, ఏడ ఒక్క కాళ్ళ మీద కూడా పని చేయట్లే. ఎందుకు లేదు? ఇగో ఇది వివక్ష. నాకే ఫాలోయింగ్ అట, నేనే స్టారు, నీకు నువ్వు అనుకుంటే ఏడవుతుంది? ఎవరు చెప్పారు? మీకు ఉంది వాస్తవంగా ఫాలోయింగ్ ఉంది, స్టార్ అయ్యారు. దేంట్లో నెగిటివ్ స్టార్ అవుతుండ్రు. లగచర్ల ఇష్యూ కానీ అల్లు అర్జున్ దాంట్లో రెండిట్లో ఫెయిల్ అయ్యారు మీరు. ఇంటెలిజెన్సీ నాకే స్టార్ నేనే ఫాలోయింగ్ అంటే వ్యతిరేకంగా కూడా ఫాలోయింగ్ ఉంటుంది. 2 ఉంటాయి, అది అనుకూలంగా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది. అది గమనించట్లే మీరు. వెలుగు పేపర్ చూద్దాం. సినీ స్టార్ అయినా సామాన్యులైనా ఒకటే. హీరోను అరెస్ట్ చేస్తే ప్రశ్నిస్తున్న గొంతులు పేద మహిళ మడిస్తే ఎందుకు స్పందించవా? స్పందించాలా? అసలు పేద మహిళ మృతి చెందడానికి కారణం ఎవరు? మీరు ఏమంటున్నారు? హీరోను అరెస్ట్ చేస్తే ప్రశ్నిస్తున్న గొంతులు పేద మహిళ మడిస్తే స్పందించరా అంటున్నారు. మీరు బేడీలు వేస్తే స్పందించారు, జైల్లో పెట్టినప్పుడు స్పందించలేదు లగచర్ల రైతుల్ని అని కూడా రైతులు అడుగుతున్నారు. లగచర్ల రైతులను అన్యాయంగా తీసిపోయి జైల్లో పెట్టి 4 రోజులైంది. దాని గురించి మాట్లాడలే ముఖ్యమంత్రి గారు. కానీ బేడీలు వేసినందుకు పరువువాది ప్రభుత్వం దాన్ని స్పందించినావు. నువ్వు కన్వీనెంట్గా మాట్లాడలా మీరు. ఇది అట్లే. ఎందుకంటే సినీ స్టార్లైనా సామాన్యులైనా ఒకటే అంటున్నారు. వాస్తవమే. లగచర్లలో ఉన్న సామాన్య రైతులైనా జానారెడ్డి ఇంటి దగ్గర ఉన్న జానారెడ్డి అయినా ఒకటే. మీరు చేస్తారా ట్రీట్మెంట్ అట్లే?
కేబీఆర్ పార్క్ పైన రోడ్డు విస్తరణలో జానారెడ్డి గారి ఇల్లు ఉందట, పోయే అవకాశం ఉందట కొంత. ఆయన ఆఫీసర్లు కొలతలకు పోతే లేదు లేదు వెళ్ళిపోండి అన్నాడట. నేను చాలామంది ముఖ్యమంత్రులను చూసినా, నేను ముఖ్యమంత్రితో డైరెక్ట్ మాట్లాడితే వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారు. అదే ఒక సామాన్యుడి ఇల్లు, ఒక సామాన్య రైతుకు సంబంధించిన ఇల్లు అయితే వెళ్ళిపోతారా? బలవంతంగా మెడబట్టి గెంటి వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళని బయటికి గెంటి కొలుతారు. ఇక మరి చట్టం ఎందుకు పని చేయట్లేదు? అందరి దగ్గర ఒకటే పని చేయాలి కదా. చేపి జానారెడ్డి దగ్గర, అప్పుడు నువ్వు నిజంగానే నువ్వు చెప్పే మాటలకు నిజాయితీ ఉన్నట్టు. నెలలో 2 సార్లు మటన్ అట, 4 సార్లు చికెన్ అట, నాన్ వెజ్ లేని రోజులు బాయిల్డ్ ఎగ్గు, ఫ్రైడ్ ఎగ్గు. ఇదంతా ఏది కాదు, మీరు ఇవాళ పోతున్నారు కాబట్టి ఏదో ఆడావుడి చేస్తున్నారు. ఒట్టిదే ఇదంతా. కుళ్ళిపోయిన మాంసం పెడతారు, కుళ్ళిపోయిన గుడ్లు పెడతారు. ఎవడన్నా అడిగేటోడు ఉండా? నేడు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు గురుకులాల పర్యటన, పరిస్థితిని తెలుసుకొని విద్యార్థులతో కలిసి లంచ్. మీరు అట్లా పోతే పరిస్థితులు నిజంగానే ప్రజానాయకులు అని ఉంటే, నిజంగానే ప్రజల కోసం మాట్లాడేటోడు ఉంటే ఏం చేయాలో తెలుసా? ఇట్లా కాదు పోవాల్సింది. మీరు ముందే ఒక 10 రోజుల ముందే మేము మొత్తం పలానా రోజు అంటే అన్నీ మంచి గ్రీన్ కార్పెట్లు పరిచి మంచిగా నీట్గా ఉంచుతారు. అమ్మ హాస్టల్ ఎంత మంచిగా ఉంటుందా అనుకోవటానికి. ఆడ అంత సినిమా ఉండదు. మీరు ఏం చేయాలి? మారేషంలో పోవాలి. నిజంగానే మీరు కమిట్మెంట్ ఉంటే మారేషంలో పేరెంట్ లెక్క పోవాలి. ఆడ ఏం జరుగుతుందో చూడాలా. ఆల్ ఆఫ్ సడన్గా కలెక్టర్లు, ఎస్పీలు, లేదా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మారేషాల్లో పోవాలి. అక్కడక్కడ రైతేశంలో సినిగిరి బట్టలు వేసుకొని పోవాలా. పోతే తెలిసిద్ది అప్పుడు కథ ఏందనేది. మీరు ఇట్ట పోతే అంగు ఆరుబాటంతో పోతే సైరన్లు వేసుకొని పోతే దొంగలు ఉంటారా? దొంగను పట్టుకోవాలంటే సైరన్ వేసుకొని పోతే దొంగ దొరుకుతారా? ఇంకా అట్లే ఈ కథ కూడా. భార్య గొంతు కోసిండట, కొడుకు గొంతును నిలిమి హత్య చేసిండు. ఆపై తాను ఆత్మహత్య చేసుకుంటూ ప్రాణాలతో తప్పించుకున్న మరో కొడుకు. హైదరాబాద్లో బేగం బజార్లో దారుణం. భార్యపై అనుమానంతోనే ఘాతకమట. వాడు యూపీ నుంచి వచ్చిండట, మళ్ళీ ఉత్తరప్రదేశ్ అట. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాడట. భార్య పైన అనుమానం అట. అక్కడ వాళ్ళ సొంత ఊర్లో ఎవరితోనే ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఆ గొడవలు జరిగి గొంతు నుండి చంపేసినట్ట, కొడుకుని చంపినట్ట, వాడు చచ్చింది. ఏం సుఖం? అంతా అయిపోయా. ఇంక ఏముంటుంది ఇంకా సాధించేది? అల్లు అర్జున్ అరెస్ట్పై రియాక్షను. మనందరు తప్పని హీరో నాని అంటాడు. గుండె తరకపోతుంది అని చెప్పి సీనియర్ నటు నితిన్ అంటాడు. నటులను వేధించాలని ఏ ప్రభుత్వానికి ఉండదు అని విజయశాంతి అంటుంది. మరి ఎందుకు వేధిస్తున్నారు? పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్ అయినాయట. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రంలో మాట్లాడిన మాటలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభ విజయవాడలో శుక్రవారం జరిగింది. దీనికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాలో అని. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, విడిపోతే ఎంత బలహీనపడతామని ఒక కొటేషన్ ఉందట. యునైటెడ్ వి స్టాండ్ అని చెప్పి డివైడ్ వీ ఫాలో అని చెప్పి ఉందట. అంటే యునైటెడ్గా ఉంటే స్టాండ్గా ఉంటాం, డివైడ్ అయితే ఫాలో అయిపోతాం అని చెప్పి ఆయన కలిసి ఉంటే ఎంత బలమో విడిపోతే ఎంత బలహీనమో అని జైనా అని కామెంట్ చేశారట. డిప్యూటీ సీఎం ఏపీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో పవన్ కొటేషన్ యథాతథంగా పోస్ట్ చేసేది. ఇది పలు రకాల చర్చకు దారితీసింది. అంటే కలిసి ఉంటే ఎంత బలమో విడిపోతే ఎంత వీకో చెప్పిండట. మరి ఆ కలిసి ఉండటం అంటే చిరంజీవి కుటుంబంతో అందరు కలిసి ఉండాలి. చిరంజీవి ఆదేశాలు, పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం అల్లు అర్జున్ ఎవరికి ప్రచారం చేయాలి, ఎవరికి ప్రచారం చేయకూడదు, ఎవరింటికి దావత్కు పోవాలి, ఎవరింటికి పోకూడదు అనేది వినలేదా? మరి ఏం తెలియదు. కానీ ఈ కలిసి లేకపోతే ఏందో కథ అరెస్ట్ ద్వారా చూసినామని ఒక ఇండైరెక్ట్గా చెప్పిండా. అంటే చిరంజీవి కనుసన్నల్లో చిరంజీవి ఆదేశాల ప్రకారం నడుచుకోకపోతే ఏం జరిగిద్దో ఇక చూస్తున్నారు. కలిసి ఉంటే కలద సుఖం, విడిపోతే కలద నరకం అన్నట్టు ఆయన చెప్పిండు ఒక వార్త. దాన్నే మక్కి పెట్టారు. ఇక్కడ అరెస్ట్ అవుతుంటే ఆడ కామెంట్ చేసిండు. దానికి కొంత రిలవెన్స్ ఉంది. అంటే చిరంజీవి కుటుంబంతో పవన్ కళ్యాణ్తో డిఫర్ అయ్యిండు అల్లు అర్జును. డిఫర్ అయ్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ప్రచారం చేసిండు. అప్పటి నుంచే కాస్త తేడాలు వచ్చినాయి కుటుంబంలో. అంటే కలిసి లేకపోతే ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. చిరంజీవి కనుసన్నల్లో లేకపోతే ఆయన చెప్పినట్టు అయినపోతే ఈ ఇబ్బందులు గురవుతాయి అని చెప్పినట్టు ఉంది. పవన్ కళ్యాణ్ కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. రైట్. ఇది వెలుగుకు సంబంధించి
అల్లు అర్జున్ అరెస్టు, జైలు, బెయిలు 2 వచ్చినాయి. జైలుకు పోయిండు, బెయిల్ వచ్చింది. ఇది విచిత్రంగా ఉందన్నమాట. మామూలు కేసుల్లో జరగదు. జైలుకు పోతుంటే జైల్లో ఉంటేనే బెయిల్ వస్తుంది. పోకతలకి అందులోంచి దూరిండో లేదో బెయిల్ వచ్చిందని వచ్చింది. జైల్లోకి లోపల పోయి గేట్ ఉంటుంది, ఇటు దూరినట్టు చేస్తారు, సినిమాలలో చూపిస్తారు, మనకి రియల్ కూడా ఉంటుంది. అందులోకి పోయిండో లేదో ఇక్కడ బెయిల్ వచ్చిందని వార్తలు వచ్చినాయి. మరి ఇట్లా మామూలు పాపం లగచర్లకో లేకపోతే ఇంకోటి రైతులకో రావట్లే ఎందుకో మరి. ఎడిపోతున్న వ్యవస్థ అర్థం కావట్లే. సామాన్య రైతులు వాళ్ళ పొట్టకూటు కోసం ఫైట్ చేస్తుంటే జరిగిన కేసులలో బెయిలే రావట్లే. మరి ఇది ఎవరి కోసం ఏం జరుగుతుందో అర్థం కాదు కానీ ఇది జరిగింది. ఇంకొక వార్త, తెల్లవారుజామునే గుండెపోటు వస్తుందట, ఆ ప్రోటీన్తోనే చేటట. ఏకువలో స్ట్రెస్ హార్మోన్లు విడుదలైతాయట, వాటి వల్ల రక్తం చిక్కబడి నాళాల్లో బ్లాకులు, రక్తం కరగకుండా అడ్డుపడుతున్న PA1 ప్రోటీన్ అట. హార్ట్ అటాక్పై తాజా అధ్యయనాలు అంటే సోమవారం నాడు ఎక్కువ గుండెపోట్లు వస్తున్నాయట. విచిత్రంగా ఉంది ఇది. గుండెపోట్లు తెల్లవారుజామున వస్తున్నాయట, అది కూడా సోమవారం ఎక్కువ వస్తున్నాయట. ఒక స్టడీ చేశారు వాళ్ళు, ఒక రీసెర్చ్. ఈ పని ఒత్తిడి వలన అంటున్న పరిశీలకులు. సాధారణంగా తెల్లవారుజామున ఉదయం పూట గుండెపోటు సంఘటనలు చోటు చేసుకోవడానికి గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలామందికి ఎక్కువగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్యలోనే గుండెపోటు వస్తున్నట్టు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. శరీరంలో ఉదయం వేళ స్ట్రెస్ హార్మోన్లు, కార్టిసాలు, కార్టేకోలామిన్ ఎక్కువగా విడుదలవుతాయని, దానివల్ల రక్తం చిక్కబడటం, రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటం వంటివి జరుగుతాయి అని, అందులో తెల్లవారుజామున గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని సీనియర్ కార్డియాలజిస్టులు చెబుతున్నారు. PA1 అనే ఒక ప్రోటీన్ కూడా ఉంటుందట, దానివల్ల కూడా గుండెపోటు వస్తుందట. ఇది గడ్డ కట్టుకొని పోయిన రక్తాన్ని కరగనీయదట. ఈ PA1 అనే ప్రోటీను ఆల్రెడీ గడ్డలు ఇట్లా ఉన్నాయనుకో, దాన్ని అసలు కరగనీయకుండా ఇంకా గట్టిగా చేద్దట. దానివల్ల హార్ట్ స్ట్రోక్ వద్దట. అందువల్లనే చాలామంది ఛాతీనొప్పితో బాధపడుతూ కుప్పగూలుతున్నారు అని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ సైన్స్ డైరెక్ట్ జరిపిన పరిశోధనలో తెలిసిందట. ఇది బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ అనే వాళ్ళు ఒకటి చేశారట. అది కూడా సోమవారం ఎక్కువ వస్తున్నాయట. మళ్ళీ తెల్లవారుజామున 4 నుంచి 10 మధ్యలో రావటం ఒక ఎత్తు అయితే, దానికి PA1 అనే ప్రోటీన్ కారణం అట. ఈ ప్రోటీను ఆల్రెడీ చిక్కబడిన రక్తాన్ని అట్లే ఉంచిద్దట, గడ్డగట్టిస్తట. ఈ ఏదైతే స్ట్రెస్ హార్మోన్లు తెల్లవారుజామున 4 నుంచి 10 మధ్యలో విడుదలవుతాయట. ఆ స్ట్రెస్ హార్మోన్ వల్ల ఆటోమేటిక్గా రక్తం చిక్కబడిద్దట. ఆ చిక్కబడిన రక్తాన్ని పలసగా చేయకుండా ఉంటానికి ఇంకో ప్రోటీన్ రిలీజ్ అవుతాడు, అదే PA1 ప్రోటీన్. ఇక దీనివల్లనే ఎక్కువ తెల్లవారుజామున హార్ట్ అటాకులు రావడం, చనిపోవడం జరుగుతుంది. దాంట్లో కూడా మండే రోజు ఎక్కువ వస్తున్నాయట, సోమవారమే. ఇది విచిత్రంగా ఉంది. సోమవారమే హార్ట్ అటాకులు ఎక్కువ వస్తున్నాయని ఒక అధ్యయనం తెలిపింది. ఎందుకు సోమవారం వస్తున్నాయంటే, ఇప్పుడు వీకెండ్స్ ఉంటాయి, సాటర్డే అండ్ సండే సెలవులు ఉంటాయి చాలామందికి. ఈ సెలవుల్లో బాగా రెస్ట్లో ఉంటారు. ఎకాఎకిన మండే పోయి ఈ 2 రోజులు ఉన్న సెలవు ఖాళీగా ఉంటారు, ఒకేసారి ఒత్తిడి అవుతుందట. పని ఒత్తిడి, శారీరక శ్రమ, అంటే మైండ్ పైన కూడా ఎక్కువ స్ట్రెస్ పడి ఆ స్ట్రెస్ హార్మోన్లు మండే రోజు ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇక దానివల్ల ఎక్కువ చనిపోతున్నారు అనేది ఒక అధ్యయనం చెప్తుంది. మొత్తానికైతే కాస్త జాగ్రత్తగా ఉండాలి. తెల్లవారుజామున గుండెపోట్లు, సోమవారం, ఈ రెండిట్లలో ఎందుకు అనేది ఒక అధ్యయనం అయితే జరిగింది. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఈనాడు చూద్దాం. కోచ్ ఫ్యాక్టరీ బాధ్యత కేంద్రాందే, కాజీపేటలో ఏర్పాటు కావాలన్నది తెలంగాణ ప్రజల కళ. 1800 కోట్ల వెనకబడిన జిల్లాల గ్రాంట్ను విడుదల చేయాలి. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్లకు సీఎం వినతి చేసిండట. ఇది కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బాధ్యత కేంద్రాందే అని రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రిని కలిసిండు. ఆ కలిసిన సందర్భంలో చెప్పిండు. అదేవిధంగా వెనకబడిన జిల్లాలకు గ్రాంట్ కూడా విడుదల చేయమండు. దాంతోపాటు అల్లు అర్జున్ హంగామా చేయకపోతే ఇంత దాకా వచ్చేది కాదు, చట్టం అందరికీ సమానం, కేసు పెట్టకపోతే మమ్మల్ని ప్రతి ఒక్కరూ అడిగేవారు అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండో, అల్లు అర్జున్ హంగామా చేసిండట. హంగామా అంటే ఏం చేసిండు? రోడ్ల మీదకి వచ్చి ఇట్లా టపాసులు కాల్చిండా ఆయన. మరి 2వ తారీఖు డిసెంబర్ 2 లెటర్ ఇచ్చారు, సినిమా హీరో హీరోయిన్ మొత్తం ఆ యూనిట్ అంతా వస్తుంది, కాస్త మాకు బందోబస్తు ఇవ్వండి అని మీకు లెటర్ ఇచ్చా. ఆయన 4వ తారీఖు వస్తాడు, 2వ తారీఖే లెటర్ ఇస్తే ఇంకా హంగామా చేసేది అందులో. రోడ్డు మీద డ్యాన్స్ చేసిండా ఎట్లా? ఏ లేదు కదా. రైట్, ఇది ఒక వార్త. కంచాయిలపై కేసులను కొట్టివేసిన హైకోర్టు. రచయిత ప్రొఫెసర్ కంచాయిలపై దాఖలైన పలు కేసులను కొట్టివేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన రచించిన పుస్తకంతో
ఒక సామాజిక వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఫిర్యాదుల మేరకు పలు ప్రాంతాల్లో ఐలయ్యపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను కొట్టివేయాలంటూ ఐలయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి ఐలయ్యపై ఉన్న కేసులను కొట్టివేశారు. పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందన్న విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావిస్తూ భావప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుందన్నారు. ఐలయ్య తరపున సీనియర్ న్యాయవాది ఏ సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ పుస్తక రచన భావప్రకటన స్వేచ్ఛ అన్నారు. అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు రచయితలకు ఉందన్న వాదంతో న్యాయమూర్తి ఏకీపిస్తూ ఐలయ్యపై ఉన్న పోలీస్ కేసులను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. ఇది ఒక వార్త. షావుకారులపైన ఒక వార్త రాసిండు ఆయన, ఒక పుస్తకం రాసిండు. అప్పుడు ఈ సామాజిక దోపిడీ చేస్తారో షావుకారులు అని ఏదో రాసిండు. దానిపైన రాష్ట్రంలో చాలా చోట్ల కేసులు పెట్టారు ఆ షావుకారులు. మా మనోభావాలను మా వృత్తి కుల మనోభావాలను దెబ్బతీస్తాడు ఆయన రాయటం వల్లని కేసులు పెడితే ఆ కేసులను తిరగలేక ఏం చేసిండు ఆయన, హైకోర్టులో ఆ కేసును కొట్టేయండి అని అన్ని కలిపి ఒక దగ్గర వేసిండు కేసు వేస్తే మొత్తానికి ఆ జడ్జి అన్నారు అది భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం ఆయనకి ఆ భావ ప్రకటన ఆయన ఏదనుకుంటుండో దాన్ని చెప్పే హక్కు ఆయనకుంది. రచయితగా పుస్తకాలు రాసే హక్కు ఉంది, ఆర్టికల్స్ రాసే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. ఆ హక్కు ప్రకారమే ఆయన రాసిండు తప్ప ఎవరు మనోభావాలను దెబ్బతీస్తాడు అన్నట్టు కాదు అని చెప్పి మొత్తం కేసులు అయితే కొట్టేసింది ఆయన పైన ఉన్న కేసులు హైకోర్టు నిన్న కంచె ఐలయ్య పైన. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.